హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం ఈరోజు 5 రకాల చికెన్ స్టార్టర్స్ చేసుకుందాం రండి. అది కూడా ఏ ఫుడ్ కలర్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, మైదా కానీ వాడకుండా హెల్దీ స్టైల్లో నా వర్షన్లో చికెన్ లాలీపాప్, చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్, చికెన్ తంగడి కబాబ్, చికెన్ సీక్ కబాబ్ చేసేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ లాలీపాప్ చేసేసుకోబోతున్నాం. ఫస్ట్ చికెన్ లాలీపాప్స్ తీసుకుని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం కర్డ్ వేసుకుందాం. కర్డ్ వల్ల ముక్కలు చాలా మెత్తగా అవుతాయండి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో మనం లైమ్ జ్యూస్ వేసుకుందామండి, నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి, ఇది వేయడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లోర్ వేసుకోబోతున్నాం. అంటే బియ్యపిండి వేసుకుని బాగా కలుపుకుందామండి. దీనివల్ల ముక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా కలుపుకున్నాక ఒక 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూసారా, చక్కగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చండి. సో దీన్ని వెంటనే కలపకూడదండి, ఒక 5 మినిట్స్ అయిపోయాక దీన్ని అటు ఇటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ లాలీపాప్ బాగా ఫ్రై అయిపోయాయండి, మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి హెల్తీ రెసిపీస్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చిల్లీ చికెన్ చేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మనం అందరికీ ఇష్టమైన రెసిపీ చేయబోతున్నానండి. అదేంటంటే చిల్లీ చికెన్ మనం ఇంట్లోనే చేసుకుందాం. ఫస్ట్ బ్రెడ్ రెసిపీస్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ పీసెస్లో మనం ఫస్ట్ కారం వేసుకుందాం. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా లైమ్ జ్యూస్ వేసుకుని బాగా కలుపుకుందాం. లైమ్ జ్యూస్ వేసుకోవడం మర్చిపోకండి, దానివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దాంట్లో కొంచెం రైస్ ఫ్లోర్ కానీ, కార్న్ ఫ్లోర్ కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. దాని తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి, మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో మనం గార్లిక్ ముక్కలు వేసుకున్నాం. ఇది బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసుకుని దాంట్లో కొంచెం క్యాప్సికమ్ వేసుకుందామండి. దాన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కొంచెం టమాటో సాస్, వెనిగర్, చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుని వాటర్తో మిక్స్ చేసుకుని 1 టీ స్పూన్ మనం ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకుందామండి. అప్పుడు బాగా థిక్గా వస్తుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మన యమ్మీ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుందండి. చక్కగా రెస్టారెంట్ కన్నా మనం ఇంట్లోనే మంచిగా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం చికెన్ తంగడి కబాబ్, అది కూడా ఈజీగా చిటికలో మనం తయారు చేసేసుకుందాం. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చేసేసుకుందాం రండి. ముందుగా మనం చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. దాంట్లో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. ఇంకా దీంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం.
దీంట్లో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగండి. దీనివల్ల పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. దీంట్లోనే తగినంత కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం ఫైనల్గా లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుందామండి. దీనివల్ల కూడా చికెన్ పీసెస్కి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక 30 to 1 hour మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత గ్రిల్ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకుని చికెన్ పీసెస్ 1 by 1 వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇది హైలో కాకుండా సిమ్లో పెట్టుకుని మనం 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందామండి. 2 వైపులా ఫ్రై చేసుకున్నాక మన చికెన్ తంగడి కబాబ్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి యమ్మీ రెసిపీస్ ఇంకా పిల్లలకి ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మనం చిటికలో చేసేసుకుందాం. అంతవరకు బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే డ్రాగన్ చికెన్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకుని పొడుగ్గా కట్ చేసుకుందాం. ఇలాగా అన్నీ కూడా మనం పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకుందామండి. దాంట్లో మనం సోయా సాస్, ఇంకా వెనిగర్, ఇంకా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక గుడ్డు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో మనం రైస్ ఫ్లోర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని బాగా వేడాక దాంట్లో ఇలాగా చికెన్ స్ట్రిప్స్ అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇలాగా 2 వైపులా తిప్పుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలాగా బాగా ఫ్రై అయిపోయాక మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో ఇలాగా మనం అన్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో గార్లిక్, చిల్లీస్, కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం ఆనియన్ వేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. గార్లిక్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకుంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీంట్లో మనం టొమాటో కెచప్ వేసుకుందాం. సో దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో బియ్యం పిండి ఇంకా వాటర్ బాగా మిక్స్ చేసి దీంట్లో కలుపుకుందామండి. ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రైప్స్ని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఈ సాస్ అంతా కూడా మన చికెన్కి పట్టించేలాగా బాగా కలుపుకుందాం. అంతేనండి, ఇంట్లోనే మనకి ఈజీగా డ్రాగన్ చికెన్ రెడీ అయిపోతుంది రెస్టారెంట్ స్టైల్లో. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. ఇది మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుందండి. మీ పిల్లలకే కాదండి, పెద్దవారు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ఇంత యమ్మీ రెసిపీ నేను ఈజీగా మీకు చేసి చెప్పేసాను కదా, రెస్టారెంట్ స్టైల్ రెసిపీ. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ సీక్ కబాబ్ చేసుకోబోతున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే భలే ఇష్టం. లెట్ స్టార్ట్. ఇప్పుడు మనం చికెన్ కీమా ఒక బౌల్లో తీసుకుని దాంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకుందామండి. ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ జింజర్ గార్లిక్, ఇంకా దాంట్లో మింట్ కొరియాండర్, ఇంకా లైమ్ జ్యూస్ పిండుకుందాం. దాంట్లోనే ఉప్పు, కారం, ఇంకా ఉల్లిపాయ జ్యూస్ వేసుకుందామండి.
అప్పుడు ఇది బాగా కలుస్తుంది అన్నమాట. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది బాగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం గీ వేసుకుందామండి. గీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇది బాగా కలుపుకున్నాక ఒక స్టిక్ తీసుకుని దానికి మనం ఇలా పెట్టుకుందాం. ఇలాగా అన్నీ పెట్టేసుకున్నాక మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో గీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఇవి బాగా కుక్ అవుతాయి అన్నమాట. కొంతసేపు ఉన్నాక వేరే సైడ్ కూడా తిప్పుకుని అటు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. చూడండి ఎంత బాగున్నాయి. ఇంట్లోనే మనం ఈజీగా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. చికెన్ లాలీపాప్స్, ఇంకా చిల్లీ చికెన్, ఇంకా చికెన్ నూడిల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీరు ఇంట్లోనే చేసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఇంట్లోనే పిల్లలకి చక్కగా తయారు చేసి పెట్టండి. ఫ్యామిలీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంటిల్ దెన్ బాయ్. మరి మనం ఇలాగా రోటీతో కూడా సీక్ కబాబ్ పెట్టుకొని సలాడ్లా చేసుకొని యమ్మీ యమ్మీగా తినేయచ్చు.